ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్తుంది? వదినకి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుందేమో. ఒకసారి అమ్మని అడుగుతాను. అమ్మా. ఏంటమ్మా? ఏం లేదమ్మా, అన్నయ్య క్యాంప్కి వెళ్ళాడు కదా, వచ్చేసరికి ఎలాగో 10 రోజులు పడుతుంది. నువ్వు నేను వెళ్ళి వదిన వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేద్దాం. ఏంటి అలా అంటున్నావు? వదిన పుట్టింటికి వెళ్తే ఇక్కడ పనులు ఎవరు చేస్తారు? నేను నీకు హెల్ప్ చేస్తాను కదా. నువ్వు అలాగే అంటావు, వదిన పంపేది లేదు. అదేంటమ్మా అలా అంటావు? అత్తవారింట్లో ఉన్న చెల్లిని మాత్రం అస్తమానం మన ఇంటికి రమ్మనంటావు. అదే వదిన పంపిద్దామంటే ఎందుకని వద్దంటున్నావు? వదినకు కూడా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది కదా. అది నిజమనుకో. అదే నిజం. నువ్వు చెల్లికి ఏమని చెప్తుంటావు? పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని స్కూల్కి పంపడంలో బిజీ అయిపోయి పుట్టింటికి రావడానికి ఉండదు అని చెప్తా ఉంటావు కదా. అవునమ్మా. మరి వదిన విషయంలో అది ఏమైందమ్మా? అందుకే వదినని డ్రాప్ చేసేద్దాం అమ్మా. అమ్మా వేనా? ఏంటత్తయ్య గారు? బ్యాగ్ సర్దుకో అమ్మా, మీ పుట్టింటికి వెళ్ళి 10 రోజులు ఉండొద్దు గాని నేను సిద్ధు నేను డ్రాప్ చేసి వస్తాం. అవునా అత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.